బ్రౌన్ రైస్ మంచిదా, వైట్ రైస్ మంచిదా, రేషన్ రైస్ మంచిదా? ఇంకా ఎంతసేపు బ్రో, ఆకలి అవుతుంది. కరెక్ట్ టైం కడిగా బ్రో. ఫైనల్ గా చాలామంది అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్. రైస్ అనేది ఏదైనా ఒకటే. ఎన్ని పంటలు పండించారు, పాలిసిడా నాన్ పాలిసిడా, బ్రౌన్ రైసా అనే దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. రకాన్ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది, ఉడకడం మారుతూ ఉంటుంది, సైజు మారుతూ ఉంటుంది. అదర్వైజ్ రైస్ అంతా ఆల్వేస్ ఒకటే. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో సంవత్సరానికి 3 పంటలు పండిస్తున్నారు. సో అందులో ఎక్కువ కెమికల్స్, ఫెర్టిలైజర్సే వాడుతూ ఉంటారు. అయితే వైట్ రైస్లో పాలిష్డ్, నాన్ పాలిష్డ్ రెండు రకాలు ఉంటాయి. పాలిష్డ్ రైస్ ఉడకడానికి, తినడానికి, చూడటానికి బాగుంటాయి. నాన్ పాలిష్డ్ రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, తినడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కానీ నాన్ పాలిష్డ్ రైసే మంచిది. ఏంటినా ఇంత తేలిగ్గా వదిలేశాడు? రైస్లో ఏటిలోనైనా కానీ బలమైన పదార్థం ఏదైనా ఉందంటే రైస్కి పైన ఉన్న తౌడికి మధ్యలో ఒక బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది. ఆ లేయరే వెరీ ఇంపార్టెంట్. 1 ఇయర్కి ఒక పంట పండించే ఆ రైస్ చాలా మంచిది. అవి 1 ఇయర్ నిల్వ ఉంచిన తర్వాత ఆడించుకొని తింటే బాగుంటుంది. సో తినడానికి బ్రౌన్ రైస్ అయితే మంచిది. కాకపోతే సరిగా ఉడకదు, తినడానికి టేస్టీగా ఉండదు, గట్టిగా ఉంటుంది. సో వైట్ రైస్లో అయితే కనుక నాన్ పాలిష్డ్ రైసే మంచిది. థ్యాంక్ యూ.